జీవితంలో నిరంతరం మనకు ఎదురయ్యే సమస్య మనకి అందుబాటులో ఉన్న టైం, అందుబాటులో ఉన్న అవకాశాలు. వీటిని దాటుకుని మనం ఇంకొంచెం ముందుకెళ్ళగలమా? సడన్‌గా జరిగే సంఘటనలు ఇవన్నీ తట్టుకుని మనం పైకి రాగలమా? కొన్నిసార్లు చేయాలనుకున్న చేయలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. వీటన్నిటిని ఎదుర్కొని మనం సక్సెస్ సాధించగలమా? కొన్ని సందర్భాల్లో మన చేతుల్లో లేకుండానే మన టైం, మన మొత్తం ఎనర్జీస్ చేయి దాటిపోతుంటాయి. ఈ టైంలో మన లైఫ్ ఎట్టిపోతుంది. ఇట్లా రకరకాల సమస్యలు మనతో వచ్చి చేరుతూ ఉంటాయి. ఈ టైంలో ఒక క్వశ్చన్ మనకు వస్తుంది. విధితో ఇంత పోరాటం సాగించాలా? విధితో, టైంతో మనకింత ప్రశ్న, ఇంత కష్టం అని చెప్పి. అన్ని జీవితాలు, అన్ని పరిస్థితులు ఒకలాగుండవు. ఎవ్రీ హ్యూమన్ లైఫ్ ఈజ్ మేడ్ ఇన్ ఏ యూనిక్ ఈకోసిస్టమ్. ప్రతి మానవ జీవితంలో ఒక యూనిక్ ఎకోసిస్టమ్ ఉంటుంది. దానిలో కొంతమందికి విధితో ఎక్కువ పోరాడాల్సి వస్తుంది. విధితో నిజంగా పోరాడి ఎన్నొచ్చినా ఎదురీది గెలిచిన వాడే నిజమైన విజేత. విధితో నిరంతర పోరాటం మన జీవితం. ఇక్కడ విధితో పోరాటం సక్సెస్ విజేత అనగానే ఏదో పరీక్ష సక్సెస్ అనే కాదు. జీవితంలో ప్రతి అంశంలో మనం పోరాడి పోరాడి ముందుకు సాగటం. ఒక్కోసారి గెలవచ్చు, ఒక్కోసారి ఓడిపోవచ్చు. అన్నిసార్లు గెలవాలన్న ఆకాంక్ష కూడా ఉండకూడదు. ఓడిపోయినా పర్లేదు, మళ్ళీ లేచి పరిగెత్తగలగాలి, మళ్ళీ లేచి పరిగెత్తగలాలి. అలసట లేకుండా పోరాడాలి, అలసట వచ్చినా పోరాడాలి. అదే విధితో నిరంతర పోరాటం. ఈ పోరాటం ఎప్పుడు ఆగిద్ది? ఈ పోరాటానికి అంతం ఉందా? మన లైఫ్కి ఎండ్ ఉందా అంటే, ఈ జీవితంలో విధితో పోరాటానికి ఎండ్ అనేది మన జీవితంలో చివరాఖరి ఘటన మాత్రమే. ఈలోపు విధితో నిరంతర పోరాటం జరుగుతూనే ఉండాలి, జరుగుతూనే ఉంటుంది. అదే మన లైఫ్.